నమస్తే. చంద్రిక ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్. మనము ఇప్పుడు ఏ నెలలో జన్మిస్తే ఎలా ఉంటారు అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. జనవరి నుండి డిసెంబర్ వరకు ఈ నెలల గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఫిబ్రవరి వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు మార్చి నెలలో చెప్పుకుంటున్నాం. మార్చి నెలలో జన్మించిన వారి గురించి చెప్పుకుందాం. మార్చి అంటే జనవరి నుండి ఇది మూడవది, అంటే ఇది మూడవ సంఖ్య అని అర్థం. ఈ మార్చి నెలలో జన్మించిన వారి మీద బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఈ మార్చి నెలలో పుట్టినవారు ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తారు. ఏ విషయాన్ని అయినా త్వరగా అర్థం చేసుకుంటారనే చెప్పాలి. వీరికి ధనం మీద విపరీతమైన వ్యామోహం, డబ్బు మీద ప్రేమ ఎక్కువ. వీరు ధనాన్ని బాగా సంపాదిస్తారు, కానీ ఖర్చు చేసేటప్పుడు లెక్క లేకుండా ఖర్చు చేస్తారు. వీళ్ళు అనవసరమైన ఆలోచనలు చేస్తారు. అది అనవసరమైన అంటే విపరీతమైన ఆలోచనలు చేస్తారు. వీళ్ళు ఎలాంటి ఆలోచనలు అంటే వాళ్ళెటు పోయారు, వీళ్ళెటు పోయారు అనే ఆలోచనలు ఉంటాయి. అంటే పుకార్లు రేపేవాళ్ళుగా ఉంటారు. ఎట్లా అంటే ఆలోచనలు చేస్తారు వీళ్ళు ఇటువంటిని ఆలోచించకుండా ఉంటే మంచిది. వీరు డబ్బు కూడా అనవసరంగా ఖర్చు చేస్తారు. వీళ్ళు అసలు ఒంటరిగా ఉండలేరు, ఎవరో ఒకరు తోడుగా ఉండాలి. అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, ఒక కుక్క అయినా నక్కైనా అన్నట్టు అంటారు కదా. ఎవరో ఒకరు తోడు ఉండాల వీళ్ళకి. బాధ్యతల గురించి అయితే ఏదైనా చెప్తే చేస్తారు. వీళ్ళకి బాధ్యతగా ఏదైనా పని అప్పచెప్పినామనుకో అది చేసేస్తారు. వీరి జీవితం మొదటి దశలో అంత బాగుండదనే చెప్పాలి. వీరు క్రమేణా ఎదుగుతారు. వీళ్లను ఎవరైనా పొగిడారనుకోండి, ఇట్టే పొంగిపోతారు. ఆ పొంగిపోవడం అంటే అందులో దానాలు కూడా చేస్తారు విపరీతంగా. ఎవరైనా నువ్వు అట్లా ఇట్లా వీరుడు సూర్యుడు అని అన్నారనుకోండి, వాళ్ళకి అపాత్ర దానం చేసేస్తారనమాట. వీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. యాత్రలకు తిరగడం అంటే చాలా ఎక్కువ ఇష్టం వీళ్ళకి. వీళ్ళు అన్నీ ఉన్నా కానీ టెన్షన్గా ఉంటారు. ఏదో ఒక టెన్షన్ ఉండాలి వీళ్ళకి, ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా ఏదో కావాలని అన్నీ ఉంటాయి, మళ్ళీ ఇంకా ఏదో కావాలనే ఆలోచన. మార్చి అంటే 3 అని కదా అర్థం. వీళ్ళు చక్కగా ఉంటారు, అందరిలో కలిసిపోతారు. ముందుగా మనం అనుకున్నట్టు వీళ్ళు ఒక్కళ్ళే ఉండలేరు కదా, అందుకని ఎవరితోనో ఒకరితో బాగా కలవాల, అట్లుంటారనమాట వీళ్ళు. ఆధ్యాత్మిక విషయంలో కూడా వీళ్ళు ఉంటారు. బాబాలు, స్వామీజీలు, మఠాధిపతులు వీళ్ళలో ఎక్కువ మంది ఉంటారు. ఈ మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు వీటిల్లో ఉంటారనమాట. వీళ్లకు సహాయం చేసే గుణం ఉంటుంది. వీళ్ళ గురించి వాళ్ళు ఆసక్తిగా ఎక్కువ. అంటే యువతల వాళ్ళ గురించి వీళ్ళకి ఆసక్తి ఎక్కువ. మన ఇంట్లో ఏం జరుగుతుంది అని కాదు, పక్కన వాళ్ళది ఆలోచిస్తారు వీళ్ళు. అది ఎక్కువ అన్నమాట. అది తగ్గించుకుంటే మంచిది. ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే వీరి వల్ల కానే కాదు. వీళ్ళు రాంగ్ డైరెక్షన్లో నిర్ణయాలు తీసుకుంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసుకోరు. వీళ్ళకి చేత కాదు అసలు. పుకార్లు పుట్టించడంలో గొప్ప మేధావులు. మద్యపానం అట్లాంటిది వ్యసనం తప్పనిసరిగా ఉంటుంది వీళ్ళకి. వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇదండి మార్చి నెల గురించి.
ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.